ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. రైట్. ఇప్పుడు మనతో అయితే ప్రముఖ సీరియల్ యాక్టర్ ఉమాదేవి గారైతే మనతో ఉన్నారు. ఆవిడ చాలా సినిమాల్లో అట్లానే సీరియల్స్‌లో కూడా ఆవిడ యాక్ట్ చేశారు. బట్ ఆవిడ షూటింగ్‌లు ఆపుకొని కళ్యాణ్ గారి గెలుపు కోసం పిఠాపురం వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఎందుకనేది ఒకసారి మేడంతో తెలుసుకుందాం. మేడం ఎందుకని? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అలాగే మీకు కాల్ షీట్స్ కూడా ఖాళీగా ఉండవు. సీరియల్స్ పరంగా కానీ, మూవీస్ పరంగా కానీ. మరి అయన్నీ ఆపుకొని మీరు కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇక్కడికి వస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా అండి. అంటే ఒకసారి నేనిక్కడికి రాకముందు టీవీలో అట్లా పవన్ సార్ అట్లా ఎళ్తున్నారు. వాహనం మీద యాత్ర చేస్తూ నల్లగా అయిపోయారు. హ్మ్. ఆ స్వెట్ బట్టలతో ఇలా ఇసురుకుంటూ అంటే ఓకే. ఆయనకి ఇంత అవసరం లేదేమో అనిపిచ్చింది. అంటే హ్మ్. ఓకే. యాడ్ చేసుకుంటే కొన్ని కోట్లొస్తాయి. ఒక ఫిల్మ్ చేసుకుంటే కొన్ని కోట్లు. ఫ్లాప్ అయినా గూడా ఆ హ్మ్. కోట్లు ఎక్కడికి పోవు. ఆయనకి అన్ని క్రోర్స్ ఒస్తుంటాయి. సో, ఏంటి ఈయన జనం కోసం ఇంత టెన్షన్ పడుతున్నారు. సినిమా షూటింగ్స్ ఆపేసుకున్నారాయన. హ్మ్. ఆయనకున్న ఆస్తులు మాకు తెలిసినంత వరకు ఆయనకున్న ఆస్తులు గూడా అమ్మేసి జనం కోసం పెట్టేస్తున్నారు. అంటే అలా మన కష్టము జనాల కోసం పెట్టడం అనేది వినలేదు గూడా నేను. హ్మ్. పెట్టారు అని గూడా వినలేదు ఎవరు. హ్మ్. ఆయన ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఆయన చేసిన పనులు కానీ విని మేము ఇన్‌స్పిరేషన్ అండి. షూటింగ్స్‌దేముందండి మన కోసం మనం ఎప్పుడైనా బతికేయొచ్చు. ఆయన మన జనం కోసం ఆయన ఇంత చేస్తుంటే భార్య బిడ్డల్ని వదిలేసి, షూటింగ్స్‌ని వదిలేసి, ఆస్తుల్ని అమ్మేసుకొని మనకు ఆంధ్రప్రదేశ్‌కి ఏదో చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు బావుండాలి. మనం బావుండాలి. మనం బావుండాలంటే ఏదో చెయ్యాలి అని అట్లా తప్పించి రోడ్డు మీదకొచ్చి నల్లగా అయిపోయారాయన. ఆయన్ని చూడాలని మేము ఇట్లిట్లా వచ్చేవాళ్ళం షూటింగ్స్‌లో. ఎంత బావుండేవాళ్ళో. బ్లాక్‌గా అయిపోయి ఎండలకి తిరిగి ఆయన్ని చూస్తుంటే ఎళ్ళాలి. మనం గూడా ఏదో చెయ్యాలి. ఇంట్లో కూర్చొని షూటింగ్స్ ఉన్నప్పుడు చూసి టీవీల్లో ఎళ్తున్నారా? వస్తున్నారా? అని పొలిటీషియన్స్‌ని చూడడము, న్యూస్ చూడడం కాదు. మన వంతు నేను ఆంధ్ర అమ్మాయిని. విజయవాడలో పుట్టి పెరిగాను. ఆంధ్ర అంటే మనకు కూడా కొంచెం ఎక్కడో ఉంటది కదా! మన ఊర్ల కోసం, మన కోసం మనం గూడా ఏదన్నా ఉడతా భక్తి అంటే సహాయం ఇలాంటిది ప్రచారం గాని, ఇలాంటియి చేసే సందర్భం కోసం వెతుకుతూ ఉంటామనమాట. వచ్చింది మనం గూడా ఏదన్నా ఉంటే బావుండని అడిగి మరీ వచ్చా నేను. నేను వస్తాను ప్రచారంలో పాల్గొంటాను. ప్లీజ్ అవకాశం ఇవ్వండి. సార్ మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు తరాల కోసం ఎంతో కష్టపడి ముందుకొస్తున్నారు. సో, మనం గూడా ఒక ముందు అడుగేద్దాం, నడుం బిగిద్దాం, పిడికిలి బిగించి ఎళ్దాం. మాకు కూడా అవకాశం ఉంటే రమ్మన్నారు. వచ్చాను. నా వంతు సహకారం ఈ 4, 5 డేస్ నుంచి చేస్తున్నాను. సో, అసలు జనాల్లో గూడా సూపరుంది టాక్. హ్మ్. అంటే మీరు పీపుల్‌తో ఇంటరాక్షన్ అయ్యారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ద్వారా. అంటే పీపుల్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? కళ్యాణ్ గారి గెలుపు కోసం వాళ్ళు ఏమేమంటున్నారు? అసలు ఈ చుట్టుపక్కల ఈ పిఠాపురం చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ తిరిగామండి. మారుమూల గ్రామాలు కానీ, అసలు కొన్ని ఏరియాస్‌కెళ్తుంటే నేను మొన్న 4, 5 డేస్ అప్పుడు కింద నేనొచ్చేటప్పుడు ఆ రోడ్లు చూస్తేనండి ఇలా ఊగిపోతున్నాయి హ్మ్. కార్లు. వామ్మో! అయ్యో! ఏంటి ఇలా ఉన్నాయి రోడ్లు బాబోయ్! ఏం చేశారు ఇదివరకి వీళ్ళు? ఏంటి ఇంత ఘోరంగున్నాయి? ఇంకా ఇలా ఉన్నాయా? అంటే కాకపోతే కొద్దిగానే డెవలప్ చేసి ఉండొచ్చు కదా! మరి రోడ్లు ఇలా ఉన్నాయి. కాలవలు చూస్తేనండి వాటర్ అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇట్లా పోతానే ఉన్నాయి. వాటికొక హ్మ్. కాలువలు లేవు. లేకపోతే ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎట్లా పడితే విచ్చలవిడిగా వాటర్ పోతున్నాయి. ఒక నీట్‌నెస్ లేవు. అన్నీ ఎటు చూసుకుని ఏదో ఒక లోటు కనిపిస్తానే ఉంది. ఆ గ్రామాల్లోకెళ్ళి ఏంటమ్మా ఇట్లా ఉన్నారు? మీకెవరు ఏం చేయలేదా ఇప్పటి వరకు అనంటే ఒక అబ్బాయి దగ్గుకుంటూ జ్వరంతో కూర్చున్నారు. ఏమ్మా హాస్పిటల్‌కెళ్ళలేదంటే మాకక్కడ హాస్పిటలే లేదు. ఏదో ఊరి పేరు సంథింగ్ గుర్తులేదు. హాస్పిటలే లేదండి మాకిక్కడ. హ్మ్. మరి అద్దద్దా అంటే ఏంటమ్మా మెడికల్ షాప్ అన్నా ఉందంటే మెడికల్ షాప్ కూడా లేదమ్మా. హ్మ్. ఇందాక మామిడి పళ్ళ ఏదో సంథింగ్ ఒక ఊరుంది. అక్కడికెళ్తే స్కూల్ చూస్తే హ్మ్. కళ్ళం నీళ్ళు తిరుగుతాయి ఇక. హ్మ్. ఇంక వీళ్ళు ఇం మంచి చదువు ముఖ్యం. రైట్. ఆ! హెల్త్ ముఖ్యం. హెల్త్ అంటే హాస్పిటల్స్ ముఖ్యం. ఇవే లేవు ఆ ఊర్లో. ఇంకా దాన్ని ఊరని ఎలా అంటారు? హ్మ్. కొంతమందికి లోన్స్ వాళ్ళ ఆస్తులు వాళ్ళయి ఇచ్చినా కూడా లోన్స్ అనేది ఫెసిలిటీ లేదమ్మా మాకు. హ్మ్. ఆ పెంకుటిల్లు ఒకటి పడిపోయేటట్టుంది. పెంకులు మొత్తం లేసిపోయినాయి ఆ ఇంటికి. హ్మ్. సో, ఆ ఇంట్లో ఉండలేక వాళ్ళు వేరే ఊరికి వలసెళ్లారు. వేరే ఊర్లో ఉంటున్నారు. డబ్బులు లేక. రైట్. వేరే చోట ఉంటున్నారు. ఆ ఇల్లు అలా వదిలేసారు. అంటే సొంత ఇల్లు గూడా వదిలేసి పక్కకెళ్ళిపోయి అలా వాళ్ళు వలస చేస్తున్నట్టు అయిపోతే ఏంటి అనేది అసలు
బాబ్రే బాబు! ఇట్లా అయితే అసలు ఇంకేమి లేదనిపించింది. అమ్మ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. అమ్మ మీరు తిరగక్కర్లేదమ్మా. మేము మా పవన్ కళ్యాణ్‌నే గెలిపించుకుంటాం. మీరసలు మా ఇళ్ళకొచ్చి మీరెయ్యండని మీరు అడగక్కర్లేదమ్మా. ఎందుకిక్కడ తిరుగుతున్నారు వేస్ట్, మేము ఆయన్నే గెలిపించుకుంటాం అని అంటున్నారు. కాదు బాబాయ్, కాదు పెద్దమ్మా, మరి మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. మీకిట్లా వచ్చి అడిగేవాళ్ళు ఉండరు కదా! సో, అడగడానికే వచ్చాం. ఇవన్నీ విని సార్ విని మీ ప్రాబ్లమ్స్ ఏంటో, మీ ఊరు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటారు కదా! అందుకొచ్చామని చెప్పాం. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది మేడం ఈసారి ఇక్కడ? చాలా బావుందండి. అసలు ఆ రిసీవింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. 110% నో డౌట్ అందులో ఆయనే వస్తారు. జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. కొత్తదనం కావాలి అంటే ఇచ్చాము. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఏవేవో చెప్పారు. విన్నాము, అన్నీ విన్నాము. బట్ ఇప్పుడు అలా కాదు. అందరు చేయలేదు. ఈయన చేస్తాడని ఆళ్ళే చెప్తున్నారు. మేం గాదు. జనాలే చెప్తున్నారు. చేస్తారమ్మా ఆయన ఇయన్నీ ఆయనే వచ్చారంట. ప్రతి ఏరియా, ప్రతి రోడ్డు తిరిగారంట అక్కడ. అన్ని కనుక్కున్నారమ్మా. చేస్తారమ్మా, మాకు నమ్మకం ఉంది. అందరిలా మాటలు చెప్పి వెళ్ళిపోయే మనిషి కాదాయన. చేస్తారు అని అంటున్నారు ఆయన వాళ్ళందరూ కూడా. కళ్యాణ్ గారు పేరు చెప్పుకున్నా లేకుంటే కళ్యాణ్ గారికి అంటే పేరు చెప్పుకుని చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది పైకి వ్యక్తిగా వచ్చారు కింద స్థాయి నుంచి కూడా. సో వాళ్ళెవరు కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ పార్టీకి కానీ కళ్యాణ్ గారికి కానీ సపోర్ట్ చేయలేదు. బట్ మీరు సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఆపుకొని కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాడు. అంటే మేము దీన్ని అంటే ఏ విధంగా చూడొచ్చు మేడం? ఒకటండి అభిమానం. అదే చెప్పాను కదా, నేను ఆంధ్ర అమ్మాయినే అని. ఆ ఫీల్ ఒకటి. మన కోసం ఇంత కష్టపడుతున్నారు ఈయన అని పరిగెత్తుకుంటా వచ్చి, అంటే మేమున్నాం సార్ మీకు అని తోడుగా నిలబడి, ఆయనకి ఏదో ఉడతా భక్తి. మనం పెద్దగా అంత ఆయనతో పోల్చుకునే అంత స్తోమత లేదు కానీ మాకు ఆయనతో పాటు ఒక అడుగు ఆయన అడుగులో ఒక అడుగు వేయాలని మేము ఆర్టిస్టులందరం అనుకొని, ఖాళీగా ఉన్న ఆర్టిస్టులం అందరం వచ్చి, ఖాళీ మీన్స్ షూటింగ్ గ్యాప్ లో ఇంకొక షూటింగ్ చేసుకోవచ్చు కాదు, ఈ 10-15 రోజులు మాత్రం ఏది పెట్టుకోకుండా, సో సార్తోనే మన ఊర్లో మనం బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే, తిరగాలని ఆయనకి సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. వెన్నంటే మేము ఉన్నాం సార్, మేము ఉన్నాం అని చెప్పడానికి మేము ఇంత కృషి అంతే. మన పిల్లలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, ముందు తరాలకి. ప్లీజ్ మీ అందరికీ నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీరే నాకు చెప్పారు. మీ ఇంటికి గడప గడప తొక్కినప్పుడు మేము గెలిపించుకుంటామమ్మా అని. అదే స్పాటివ్‌గా, అదే స్ఫూర్తితో మీరు ముందుకెళ్ళండి. మన గ్లాస్ గుర్తుకి ఓటేయండి. ముందు మీ భవిష్యత్తు బంగారు బాటలో నిలబెట్టుకోండి. ఎందుకంటే ఆ రోడ్లు బావుంటాయి. స్కూల్స్ లేవు, కొన్ని చోట్ల స్కూల్స్ వస్తాయి. హాస్పిటల్స్ లేవు. అట్‌లీస్ట్ మెడికల్ షాప్ లేదంట ఆ ఊర్లో. ఏదన్నా వస్తే ఏంటంటే ఇంకో ఊరు ఎళ్ళాలని చెప్తున్నారు. ఇవన్నీ బావుంటాయమ్మా. ఆయనొస్తే మాత్రం మాటిచ్చి నోటితో మాటలు చెప్పే ఆయనలాగా అనిపించలేదు. ఆయన ఈసారి చేసి చూస్తారు. ఇప్పుడు మన ఊర్లన్నీ బాగుంటాయి. దయచేసి ఆయనకి ఓటేయండి గ్లాస్ గుర్తుకే. ఈ పిఠాపురం నివాసులందరికీ కూడా నేను చెప్పేది, గ్లాస్ గుర్తుకి ఓటేసుకొని మీ భవిష్యత్తుని మార్చుకోండి. తెలివిగా ఓటేయండి. తెలివిగా ఆలోచించండి. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు 2 కూడాను, రెండిటి గుర్తు గ్లాసేనండి. గ్లాస్‌కేసుకోండి. మీ భవిష్యత్తుని మార్చుకోండి.